జుల్లే ఆస్పిరెంట్స్ మిమ్మల్నే జుల్లే ఏంటి జుల్లే అని ఏదో బూతులాగా ఉందని భయపడుతున్నారా? కంగారేం పడకండి. ఒకవేళ బూత్ అయితే నేను ఎందుకు మాట్లాడతాను చెప్పండి. ఎనీవేస్, ఎందుకు ఆ జుల్లే అంటున్నాను అంటే ఇవాళ మనం డిస్కస్ అయ్యే కరెంట్ అఫైర్ అదే కాబట్టి. జుల్లే లద్దాఖ్. జుల్లే అంటే బేసిక్గా హలో అని అర్థం అనమాట. హలో ఆస్పిరెంట్స్. సో ఇప్పుడైతే క్లియర్ కదా, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో బేసిక్గా రీసెంట్గా ఇండియన్ నేవీ, మన భారతదేశ నావికా దళం ఏదైతే ఉందో అది లద్దాఖ్ ప్రాంతంలో జుల్లే లదాఖ్ అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం మన భారతదేశానికి సంబంధించి, భారతదేశం యొక్క సమైక్యత సమగ్రతకి సంబంధించి, ఎస్పెషలీ లద్దాఖ్ ప్రాంతంలో ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ఒక ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పాలి. ఇలాంటి కార్యక్రమాలు భారతదేశం అంతటా జరిగితే బాగుంటుంది, బట్ ఇలాంటి ప్రాంతాల్లో జరగడం ఇంకా మరీ ముఖ్యం అన్నమాట. సో అందుకని ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ జుల్లే లద్దాఖ్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, ఒక్కసారి ఈ పోస్టర్ని జాగ్రత్తగా గమనించండి. మీకేం కనిపిస్తుంది? బై ఎనీ కోర్స్ అట్ ₹2000 విత్ 1 year వ్యాలిడిటీ. అప్టేక్ జాబ్స్ మీకోసం ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. 19 జూన్ అంటే ఇవాళ నుంచి 21 జూన్ వరకు, అంటే ఇంకో 2 రోజులు అనమాట. ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా మీరు టీఎస్పీఎస్సీ కోర్సును పర్చేస్ చేస్తున్నారా, ఏపీపీఎస్సీ కోర్సును పర్చేస్ చేస్తున్నారా, మాకేం పట్టింపులు లేవు. మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారా, గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నారా, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారా, మాకేం పట్టింపులు లేవు. మీకు కావాల్సిన కోర్సు మీకు విత్ 1 year వ్యాలిడిటీ ₹2000కే లభిస్తుంది. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే 2000కి పైగా వీడియోలు, 1600 ఆబ్జెక్టివ్ బిట్స్, అలానే వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అలానే 800 పైగా మోడల్ టెస్ట్లు, అలానే 15,000కి పైగా పీపీటీ మెటీరియల్ అనమాట. ఈ విధంగా మీకు మొత్తం ఒక హోల్సమ్ ప్రిపరేషన్ అనేది అప్టేక్ జాబ్స్ యాప్లో లభిస్తుంది. ఈ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే అప్టేక్ జాబ్స్ ఎప్పుడు కూడా మీరు అప్డేట్ అవ్వాలి, అండ్ అప్డేట్ అవ్వాలి అన్నప్పుడు మీరు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అన్న ఇదిలోనే భావిస్తూ ఉంటుంది. వాళ్ళు కోట్లు ఇన్ ది సెన్స్ నేను కొంచెం అలిగోరికల్గా చెప్తూ ఉన్నాను. బట్ మీరు జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే, మీరు ఏదో ఉన్న దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వచ్చి, లేదు మీరు ఉన్న జిల్లాల్లోని జిల్లా ప్రధాన కేంద్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చి రోజు ట్రావెలింగ్ చేస్తున్నావు, లేదు రోజు ఒక పీజీలోనో ఒక హాస్టల్లోనో ఉంటూ ఫుడ్కి ఖర్చు పెడుతూ, ఉండడానికి ఖర్చు పెడుతూ, తిండి తిప్పలు లేక కొన్నిసార్లు నిద్ర సరిగ్గా పట్టక, ఇంటి నుంచి దూరంగా ఉంటూ, ఫ్యామిలీకి దూరంగా ఉన్నానే, నాకు ఆరోగ్యం బాగాలేదే అని ఇలాంటి సమస్యలు పడుతూ మీరు ప్రిపరేషన్ సాగించాల్సిన అవసరం ఇంకా లేదు. ప్రపంచం అంతా ఫోన్లోకి వస్తున్నప్పుడు మీ ప్రిపరేషన్ ఎందుకు ఫోన్లోకి రాకూడదు చెప్పండి? అదే ఎయిమ్తో అప్టేక్ జాబ్స్ వచ్చింది. సో మీరు ఏ కోర్సుకి ప్రిపేర్ అవుతున్నా సరే అన్నీ కూడా మీకు ఆన్లైన్లోనే లభిస్తాయి, అప్టేక్ జాబ్స్ యాప్లోనే లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పింది ఏది కూడా మీకు నమ్మకం కుదరకపోయినట్టయితే ఒకసారి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. UPTTAKE JOBS అప్టేక్ జాబ్స్ అని టైప్ చేయండి. యాప్ వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. మేము చెప్పినవన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, అప్పుడే మీరు యాప్ని కొనండి. వీఆర్ నాట్ ఫోర్సింగ్ యూ. అండ్ రిమెంబర్, మీ జీవితానికి సంబంధించి మీరే బాధ్యులు. మీరు సక్సెస్ఫుల్ అయినా అవ్వకపోయినా మీరే బాధ్యులు. సో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే ట్రై టు మేక్ ద రైట్ చాయిస్. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, చాలామంది యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అని అంటే కొంతమంది బై మిస్టేక్ ఏదైతే యూట్యూబ్లో కమ్యూనిటీలో జాయిన్ అని ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారనమాట. సో రిక్వెస్ట్, ఈ యూట్యూబ్లో కమ్యూనిటీ ఏదైతే ఉందో దాంట్లో జాయిన్ అవ్వని మేము అడగట్లేదు. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విషింగ్ ఎవ్రీవన్, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఎక్కడున్నారు, వీ డోంట్ వాంట్ దట్. వీ ఓన్లీ వాంట్ టు మేక్ షూర్ దట్ యూ రీచ్ యువర్ గోల్ బై టేకింగ్ అవర్ హెల్ప్. మరొక్కసారి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ద ఇండియన్ నేవీ ఇనిషియేటెడ్ ది జుల్లే లదాఖ్, జుల్లే అంటే హలో లదాఖ్ అని అర్థం, అన్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ టు ఫాస్టర్ అవేర్నెస్ అబౌట్ ద నేవీ అండ్ ఎంగేజ్ విత్ ద యూత్ అండ్ సివిల్ సొసైటీ ఇన్ లద్దాఖ్. జాగ్రత్త గమనించాల్సింది ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే, ఈ జుల్లే లదాఖ్ అనే కార్యక్రమాన్ని చేపడుతోంది ఎవరు? ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీ యొక్క మోటో, వాళ్ళు యూత్ ఎవరైతే ఉన్నారో లేదు సివిల్ సొసైటీ ఏదైతే ఉందో లద్దాఖ్లో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మీరు అనొచ్చు, ఎటువంటి అవగాహన, ఏ అవగాహన? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఫాలోయింగ్ ద నేవీ సక్సెస్ఫుల్ ఎఫర్ట్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ అండ్ కోస్టల్ స్టేట్స్ ఇట్ ఎయిమ్స్ టు అచీవ్ సెవరల్ ఆబ్జెక్టివ్స్. బేసిక్గా ఇండియన్ నేవీ మన భారత రక్షణ దళానికి సంబంధించి ఒక ఆర్గన్. వీ హ్యావ్ అవర్ ఆర్మీ, వీ హ్యావ్ అవర్ ఎయిర్ ఫోర్స్, వీ హ్యావ్ అవర్ నేవీ. మనకి సైన్యం ఉంది, వైమానిక దళం ఉంది, నావికా దళం ఉంది. ఈ నావికా దళం ఏదైతే ఉందో అది ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది అనమాట. ఎందుకనంటే లద్దాఖ్ అనే ప్రాంతం చాలా సెన్సిటివ్ ఏరియా, ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అది.
ఎందుకనంటే ఒకవైపు చైనా ఉంది, ఇంకోవైపు పాకిస్తాన్ ఉంది. సో వాళ్ళిద్దరి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే మనకి ఆ ఏరియా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అక్కడున్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పుడు దారులలో వెళ్లకుండా వాళ్ళు మన దేశానికి ఉపయోగపడేలా, అలానే మన దేశం వాళ్ళకంటూ ఒక బంగారు భవిష్యత్తు ఇచ్చేలాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది ఇండియన్ నేవీ. అలానే దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తన వంతు ప్రయత్నం చేస్తోంది. రిమెంబర్, చాలామంది ఎంతసేపు ఎవరైతే 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటేశారో వాళ్ళు దేశానికి మంచి చేస్తారని అనుకుంటారు. వెల్, డెఫినెట్గా వాళ్ళు మంచి చేస్తారు, ఎవరు అలా అనట్లేదు, వాళ్ళు చేయట్లేదని. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక సేయింగ్ ఉండేది, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా అది వర్త్ అవుతుంది. ఏంటంటే, నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. అంటే టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ సిటిజన్స్. మరి వాళ్ళు కదా దేశాన్ని నడిపించేది. ఇట్ ఈస్ ఆల్వేస్ ద పీపుల్ హూ ఆర్ బిట్వీన్ 20 to 45 ఆర్ 20 to 50 హూ టేక్ ద కంట్రీ ఫార్వర్డ్. మరి అలాంటి వాళ్ళు తప్పుడు దారులలో వెళ్తూ, అది ఏ విధంగా అవ్వచ్చు అంటే వేరే దేశానికి సపోర్ట్ చేయడమో, లేదు మతాన్ని ఆధారంగా చేసుకుని ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు ద్వేషం చూపించేలాగా చేయడమో, లేదు దేశానికి వ్యతిరేకంగా ఏమైనా కార్యక్రమాలు చేపట్టడమో, లేదు ఎక్కువగా హింసలు కండక్ట్ చేయడమో, ఇలా ఏ విధంగా అవ్వచ్చు, లేదు డ్రగ్స్కి అడిక్ట్ అవ్వచ్చు. ఇలా ఏదైనా సరే దేశానికి కానీ సమాజానికి కానీ అట్లీస్ట్ వాళ్ళకి కూడా ఒక లాభం చేకూర్చని, ఒక మంచి చేకూర్చని పనులు ఎందుకు చేయడం చెప్పండి. బికాస్ మీరు ఏదైనా మంచి చేస్తేనే ఆ మంచి కూడా మీకు తిరిగి వస్తుంది. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా అది వర్కౌట్ అవుతుంది. మీరు కావాలని ట్రై చేసి చూడండి. మీరు అందరికీ మంచిని ఇవ్వడానికి ట్రై చేయండి, అందరికీ పాజిటివిటీని ఇవ్వడానికి ట్రై చేయండి. యూ విల్ బీ ఇన్ ఇట్ వన్ డే ఫర్ షూర్. సో అందుకని అక్కడ యూత్ ఎవరైతే ఉన్నారో, అక్కడ సమాజం ఏదైతే ఉందో వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ ఇండియా మీద భరోసా తెప్పించాలి. అఫ్కోర్స్ దే స్టిల్ బిలీవ్ ఇన్ ఇండియా. కాకపోతే అక్కడ కొన్ని సెసెషనిస్ట్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సెసెషనిస్ట్ గ్రూప్స్ అంటే ఈ దేశం నుంచి మనం బయట వెళ్ళిపోవాలి అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు. సో వాళ్ళ వైపు ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురావాలి, అట్ ది సేమ్ టైం ఇంకొంతమంది అటువైపుకి వెళ్లకుండా ఆపాలి. సో అందుకని వీళ్ళందరినీ కూడా నేవీలోకి తీసుకురావాలి. ఇండియన్ యొక్క ఆర్మీ అవ్వచ్చు, ఇండియా యొక్క ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా భాగం చేయాలని. కాకపోతే ప్రస్తుతం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నట్టు ఇండియన్ నేవీ అనమాట. సో ఏం చేస్తుంది ఇంతకీ, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఇండియన్ నేవీది ఫస్ట్లీ ఇట్ సీక్స్ టు సెలబ్రేట్ ద 75th యానివర్సరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ త్రూ ద ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. మనందరికీ తెలిసిందే కదా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు కావస్తోంది. ఇన్ఫ్యాక్ట్ అయిపోయింది కూడా. సో దీనికి సంబంధించి ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ అక్కడ కూడా చేపట్టాలి. అలానే వాళ్ళందరినీ కూడా మన భారతదేశం యొక్క ప్రగతిలో భాగం చేయాలని చెప్పి దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ అక్కడ కండక్ట్ చేయడం. సెకండ్ వచ్చేసి, ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఇండియన్ నేవీ ఇంక్లూడింగ్ ద అగ్నిపథ్ స్కీమ్ అమాంగ్ స్టూడెంట్స్ అండ్ కాలేజెస్ ఇన్ లద్దాఖ్. లద్దాఖ్లో ఏవైతే స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరందరూ భారతదేశానికి సేవ చేయొచ్చు, మీకంటూ ఒక బంగారు భవిష్యత్తు మీకు మీరే ఏర్పాటు చేసుకోవచ్చు, మీకు ఇన్ని బెనిఫిట్స్ వస్తాయి, మీరు దేశానికి ఈ విధంగా సేవ చేయొచ్చు, మీ తల్లిదండ్రులకి ఈ విధంగా సేవ చేయవచ్చు, మీ సమాజానికి ఈ విధంగా సేవ చేయొచ్చు, తద్వారా మీరు కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి, వాళ్ళందరూ కూడా ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్లోకి రావడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నమాట ఇండియన్ నేవీ. Moreover, the program endeavors to motivate the youth to join the Indian Navy and showcase Nari Shakti by involving women officers and spouses as well. అంటే మహిళలు కూడా ఇందులో పాలు పంచుకోవాలి, వాళ్ళు కూడా ఇందులో భాగస్వామ్యులు అవ్వాలి అని చెప్పి నారీ శక్తి మీద కూడా వాళ్ళు చాలా ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ నాకు ఒక పర్సనల్ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే, ఐ వోంట్ సే రిక్వైర్మెంట్ బట్ రాదర్ ఐ రియల్లీ విష్ దట్ థింగ్ టు బి హ్యాపెనింగ్. ఏంటి అని అంటే, ఆస్ట్రేలియా లేదు సౌత్ కొరియా ఇలాంటి దేశాల్లో ప్రతి ఒక్కరికి ఒక కండిషన్ ఉంటుందన్నమాట. అక్కడ ఏంటి అంటే, మీరు కనీసం 1 year లేదు 2 years, కొన్ని చోట్ల అయితే 4 years మీరు ఖచ్చితంగా ఆ దేశం యొక్క సైన్యంలో పని చేయాలి అని. కానీ మన ఇండియాలో అలా రూల్ ఏం లేదు. ఇట్స్ ఆల్ వాలంటరీ. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఫోర్స్ సంథింగ్ ఆన్ సమ్వన్ ఎల్స్. బట్ వాట్ ఈస్ సంథింగ్ దట్ ఐ రియలీ విష్ ఏంటంటే, ఒక రూల్ తీసుకురావాలి. ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్ ఉంది కదా, అలా అగ్నిపథ్ స్కీమ్లో వాళ్ళు ఏమంటున్నారు, ఎగ్జామ్ పెడతాము, దాంట్లో ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళని తీసుకుంటామని. అలా కాకుండా ఆ ఏజ్ గ్రూప్లో అంటే లేదు 18 to 25 లేదు 18 to 30 yearsలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా 2 సంవత్సరాల పాటు సైన్యంలో పార్టిసిపేట్ చేయాలని ఒక రూల్ పెట్టాలని నేను అనుకుంటున్నాను. సో దట్ వాళ్ళకి ఒక ఆర్మ్డ్ పర్సన్, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, ఎయిర్ ఫోర్స్, నేవీ లేదు ఆర్మీ, ఎక్కడున్నా సరే వాళ్ళకి అసలు దేశం విలువ అంటే ఏంటో తెలుస్తుంది. ఎంతసేపు సైన్యం అంటే ఏదో బార్డర్ దగ్గర నుంచి ఉంటారని అందరూ ఆలోచిస్తారు. సోల్జర్స్ అన్నాక బార్డర్ దగ్గర నుంచోవాల్సిన అవసరం లేదు. మీరు సమాజం లోపల ఉంటూ కూడా మంచి చేయడానికి, మంచి జరుగుతున్న దాన్ని కాపాడడానికి, ఆ మంచి అనేది ఓడిపోకుండా ఉండడానికి చేసినా సరే మీరు సోల్జర్ కిందే పరిగణించబడతారు. సో అందుకని అసలు దేశం ఏంటిది, దేశం వాళ్ళ కోసం ఇస్తుంది. గురజాడ అప్పారావు గారు చెప్పారు కదా, దేశం అంటే మనిషి కాదు, దేశం అంటే మనుషులై. అలానే జాన్ ఎఫ్ కెనడీ గారు చెప్పారు, ఒకప్పుడు అమెరికా దేశం యొక్క రాష్ట్రపతి, నీ దేశం నీ కోసం ఏమి ఇచ్చిందనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు నీ దేశం కోసం ఏమి ఇచ్చావు అనేది ఇంపార్టెంట్. సో మరి మన దేశం ఎంతసేపు డెవలప్ అవ్వట్లేదు అంటే ఇట్ మైట్ బి ఫర్ వేరియస్ రీజన్స్.
ఎందుకనంటే అందరూ దేశం తరపున ఆలోచించట్లేదు కాబట్టి, దేశంలో ఉన్న మనుషుల కోసం ఆలోచించట్లేదు కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి. వెల్, ఐ వాంట్ సే ఇట్స్ నాట్ రాంగ్ థింకింగ్ అబౌట్ దెమ్సెల్స్. ఖచ్చితంగా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి, అప్పుడే వాళ్ళైనా సరే ఒక అడుగు ముందుకు వేయగలరు. బట్ మనం ఒక సమాజంలో ఉన్నాము, ఒక దేశంలో ఉన్నాము. సో మనం ఒక అడుగు ముందుకు వేస్తున్నాం అంటే మనం సొసైటీని కూడా ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళేలా చేయాలి. సో అందుకని ఐ రియలీ విష్, ఆఫ్ కోర్స్ ఒకవేళ గవర్నమెంట్ ఈ వీడియో చూస్తే, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎవరైనా సరే, ఐ రియలీ రిక్వెస్ట్, నేను అందరి తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను దట్ గవర్నమెంట్ హ్యాస్ టు మేక్ దిస్ అ రూల్ ఆర్ అ కండిషన్ వేర్ 18 years నుంచి 30 years లేదు 32 years లోపల ప్రతి ఒక్కరిని కనీసం 2 సంవత్సరాల పాటు ఇండియన్ ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ ఉంచుకోవాలి అని. తద్వారా వాళ్ళ యొక్క సర్వీసెస్ కూడా దేశానికి అందుతాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అవుతారు. సో చూసారు కదా, ఐ రియలీ హోప్ దట్ మనం కూడా ఇప్పటి నుంచి రెస్పాన్సిబుల్గా అవుతాం. వెల్, ఫర్ వేరియస్ రీజన్స్ ఒకవేళ ఎవరైనా ఆర్మీలోకి, ఎయిర్ ఫోర్స్లోకి, నేవీకి వెళ్ళాలి అనుకున్నా సరే, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఒకవేళ వెళ్ళలేకపోతే, ఇట్ సింప్లీ డజంట్ మీన్ యూ స్టాప్ డూయింగ్ వాట్ యూ నీడ్ టు డూ. మీరు ఆర్మీకి వెళ్తేనే మంచి చేస్తాను, లేదా దేశాన్ని కాపాడుతాను, నేను బయట ఉంటే అలా చేయాలని రూల్ ఏమీ లేదు కదా. మీరు ఒకవేళ ఆర్మీ సోల్జర్ కాకపోయినా సరే మీరు సమాజానికి చేయగలిగే సేవ చేయొచ్చు. ఇట్ కెన్ బీ ఇన్ ఎనీ విచ్ వే. సో ఐ హోప్ ఎవ్రీ వన్ గెట్స్ దట్ థింగ్ ఇన్ టు దర్ బ్రెయిన్స్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. గుర్తుంది కదా, June 19 అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి June 21 వరకు అప్టేక్ జాబ్స్ అన్ని కోర్సుల మీద కూడా భారీ డిస్కౌంట్ ఇస్తుంది. ప్రతి కోర్సు కూడా మీకు 2,000 రూపాయలకే లభిస్తుంది. మీకు ఫీచర్స్లో ఏమీ తేడా ఉండవు, అన్నీ కూడా మీకు 1 year వ్యాలిడిటీతో లభిస్తాయి. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. ఇంకో రోజు కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.